అనగా దేవుని రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లల ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలతో మనం ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం మరొక చూసినట్లయితే మంచిది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుటము. నిశ్చలమైన రాజ్యమును పొందుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము ప్రియులారా. నిశ్చలమైన రాజ్యము ఈ భూలోకమా లేక పరలోకమా అని మనం అనుకున్నట్లయితే, ఈ భూలోకములో ప్రతిదీ మనకు నేర్పించి ప్రతి విషయాన్ని మనకు అర్థవంతం అవునట్లుగా మనము ప్రతి విషయంలో చెక్కి ఆయన పవిత్ర పరిశుద్ధులు ఉండే రాజ్యానికి చేర్పించాలనుకున్న నిశ్చలమైన రాజ్యము పరలోక రాజ్యం. అందుకే మీ పౌరసత్వము పరలోక రాజ్యంలో ఉన్నదని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు భావిస్తూ వచ్చినాడు. మన పౌరస్థితి ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు కాదు, పట్టణాలు కాదు, మన పౌరస్థితి పరలోక రాజ్యములో ఉన్నదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యమునకు నిన్ను నన్ను అందరినీ అర్హులుగా వాగ్దానం ఇచ్చి పిలుస్తున్న దేవుడు గొప్పవాడు, నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయనని మనము తెలుసుకొని పిల్లలంగా ఉండాలంటూ దేవుడు ఈ యొక్క లేఖనంలో తెలియపరుస్తున్నాడు. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. దైవ కృపను పొందుకొని ఉండాలి, దైవ కృప మనము పొందుకోవాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. దైవ కృప అదే మనకు రక్షణ, అదే మనకు నిరీక్షణ, అదే మనకు ఒక గోల్, ఒక పరిశుద్ధమైన పట్టణంలోకి చేర్చడానికి ఆయనే వాగ్దానం చేసిన పట్టణము పరలోక రాజ్యము ప్రియులారా. కనుక రాజ్యం చేరాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలో ఆ కృపను పొందుకొని భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏంది ఆ ప్రీతికరమైన సేవ అంటే, అయ్యా మీరందరూ నన్ను నమ్మిన పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ నలుగు దిక్కులకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త, ఏంది ఆ దేవుని రాజ్య సువార్త, పరలోక రాజ్యములో ఆ పరిశుద్ధులలో దేవుడు పరిశుద్ధులను కొనియాడబడుతున్న పట్టణము, పాపులు లేని పట్టణము, ఏడుపులు లేని పట్టణము, నమ్మకమైన పట్టణం, అది నిశ్చలమైన పట్టణము. ఈ లోకమైతే మనకు ఒకానొక సమయము ఏమవుతుంది, కొట్టివేయబడుతుంది. కానీ ప్రియ దేవుని సంగమా, ఈ లోకమైతే కొట్టివేయబడుతుంది, కానీ ఆ లోకము మనము కొట్టివేయబడినటువంటి రాజ్యానికి వెళ్ళాలని దేవుడు మనకు తెలుపుతున్నటువంటి వాక్యము ప్రియులారా. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఒక మాట మనము చూస్తున్నామండి. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ యొక్క నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఏందయ్యా శుద్ధి చేసేది? దేవుని నోట నుండి వచ్చినటువంటి పలుకులు, వాక్కు, లేఖనము ప్రియులా. ఆ లేఖనము, ఆ వాక్కు మనిషిని ఎంతో శుద్ధి చేస్తూ వస్తుందంట ప్రియులా. చూడండి, అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:7వ వచనం కూడా మనం ఒక మాట చదువుకుందాము. చూడండి, 1వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. తన దూతలనంట వాయువులుగా చేసుకునే దేవుడు. చూడండి, గాలి, తుఫాను, మెరుపులతో కూడినటువంటి ఉరుములు, ఇవన్నీ కూడా లోకంలో మంచి జరగనీకే పడుతూ ఉంటాయి. కానీ
ఇవన్నీ కూడా ఈ వాయువులను కూడా దూతలకు ఆయన అప్పచెప్పినట్టుగా మనం చూస్తాము. తన సేవకులను అగ్నిజ్వాలనుగా చేసుకునేవాడు మన ప్రభువు. తన సేవకులను, తన పని చేసే బిడ్డలను అగ్నిజ్వాలనుగా చేసుకునే శక్తిమంతుడు మన ప్రభు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది అని తన దూతలను కూర్చి చెబుతూ వస్తూ ఉన్నాడు. సృష్టి క్రమము జరగాలంటే ప్రతిదీ చూడండి, పిడుగుకు ఎవరైనా భయపడవలసిందే. సింహానికి అందరూ భయపడతారు. సింహానికి ఎవరు భయపడనటువంటి వారు ఎవరు ఉన్నారు? మన గ్రంథంలో దానియేలు ప్రవక్త అయితే సింహానికి మొత్తానికి భయపడి ప్రార్థన చేసుకొని ధైర్యంగా ఉండగలిగినాడు. దేవుడు దూత కాపాడుతూ వచ్చింది. కానీ దానియేలు కూడా భయపడి ఉండవచ్చును, కానీ దేవుని వాక్యము ద్వారా ఆయన భయము పోయింది. సింహానికి ఎవరైనా భయపడవలసిందే, కానీ ఆ సింహము కూడా భయపడగలిగే శక్తి దేవుడు ఆకాశంలోని మెరుపుకు లేదా ఆ పిడుగు వస్తుంది, పిడుగుకు దేవుడు ఇచ్చినాడు. సింహాలు కూడా ఆ పిడుగుకు భయపడతాయి, మనుషులు కూడా ఎగిరి పడతారు. అలాగా దేవుడు మహా ఉగ్రత కలిగిన సింహంగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో గొర్రె పిల్లలాగా ఎలా సాత్వికంతో ఉన్నాడో ఆయన ఉగ్రత ఆయన ప్రథమ సింహంగా మనకు కనపడతాడు. చూడండి, మన యొక్క లేఖనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక చూస్తాము. 1:4 మాట చదువుతున్నాము. మీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, మన యందున్న నిష్కపటమైన విశ్వాసము, ఏది విశ్వాసము? నిష్కపటమైనది, కపటము లేనిదిగా ఉండేటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడు నా కుమార్తె నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన సేవించుతున్న దేవుడు గొప్పవాడు, బలము కలిగిన బలసూర్యుడు, ఆయన శక్తిమంతుడు, మహాఘనుడు, మహోన్నతుడు. ఆయన సింహములు కన్నా గర్జించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కనుక అటు దేవునికి నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతమై ఉన్నాను అంటూ ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నారు. నిష్కపటమైన విశ్వాసంతో ఉంటూ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, నిర్మలమైన మనస్సాక్షితో, నిర్మలమైన ఏక మనసు, ఏకాత్మ కలిగి ఆ దేవుని మనము కృతజ్ఞత కలిగే బిడ్డలంగా ఉండాలంటే దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మాట చూస్తాం. చూడండి, ఎఫెసీ 6:7. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనుషులకు కనపడాలని కాదు నీ సేవ, దేవునికి చేసినట్టు పని చేయాలి. మనుషులకు చేసినట్టు కాదంట మన సేవ, మన ప్రార్థన, మన పాటలు పాడడం కానీ, వాక్యం చెప్పడం కానీ, ఏ విధమైన సేవ కానివ్వండి, సేవకులు సేవ చేసే పని కానివ్వండి, మందిరంలో సేవ చేసే పని కానివ్వండి, ఏ పనైనా కానివ్వండి, ఏ సేవ అయినా కానివ్వండి, కానీ మనుషులను తృప్తి పెట్టే విధంగా ఉండకుండా దేవుని సంతోష పెట్టే బిడ్డలుగా ఉండమని లేఖనం తెలియపడుతుంది. అందుకే దేవుడు ఎఫెసీ 6వ అధ్యాయం 7వ వచనంలో రాయిస్తూ వచ్చినాడు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ప్రభువుకు చేసినట్టు మనము దేవుని పని చేయాలి. ప్రభువుకు ఇష్టం వచ్చినట్టు మనము సేవ చేయాలంట. మనుషులకు ఇష్టం వచ్చినట్టు కాదు. మన బ్రతుకు కూడా ఈ మనిషి పొగుడతాడు, ఆ మనిషి పొగుడతాడు, ఈమె పొగుడుతుంది, అతను పొగుడతాడు అనేది కాదు మన జీవితము. దేవుడు ప్రేమించిన మనిషి ధన్యుడు, దేవుడు గద్దించిన మనిషి కూడా ధన్యుడు. దేవుని ప్రేమించిన మనిషి ఎలా ఉంటాడు? ఈ లోకం మీద కొన్ని విషయాల మీద పట్టు కలిగి ఆశ లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. విశ్వాస సంబంధమైన, పరలోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటాడు.
భార్య బిడ్డలను విడిచి సేవకు ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు నీతిమంతులు, సేవకులు, దైవజనులు. భార్య పిల్లలను, ఇల్లు వాకిలి, బంధువులను, రక్త సంబంధికులను అందరినీ వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు. దేవుని పని మీద అంత శ్రద్ధ కలిగి చేస్తుంటారు. అలాంటి వారి మీద దేవునికి ప్రేమ ఉంటుంది అంత ప్రియుల. అందుకే మనుషులను నీవు సంతోషపెట్టేదండి, ప్రభువును సంతోషపెట్టండి అని లేఖనంలో రాయిస్తూ వచ్చినాడు. చివరి మాటగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాం ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము మాట చూస్తాము. 12వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12-11వ వచనం. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో